ఈ హనుమాన్ జయంతి కానీ హనుమాన్ విజయోత్సవం రోజు కానీ మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి కాలకృత్యాదులన్నీ కూడా పూర్తి చేసుకొని ఇంట్లో మొదటిగా దీపారాధన చేసి మన ఇంటి గృహదైవానికి ఇంటి దైవానికి నమస్కరించి తోచింది ఏదో ఒకటి నైవేద్యం అంటే పులిహోర కానీ లేదంటే వడపప్పు కానీ పానకం కానీ నైవేద్యం చేసి ఏదైనా ఒక హనుమాన్ దేవాలయానికి వెళ్ళాలి. అక్కడ వీలుంటే ఒక 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. ఎక్కువ మటుకు ఆ రోజంతా కూడా రామనామ స్మరణ చేయాలి. ఎందుకు హనుమాన్ జయంతి రోజు రామనామ స్మరణ ఎందుకు చేయాలి అంటే మనకు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలి అని ఒకటి పద్యం ఉంది. అంటే ఎక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో ఎక్కడెక్కడైతే రాముని యొక్క భజన జరుగుతుందో అక్కడ హనుమంతుడు వచ్చి నృత్యం చేస్తాడట, అక్కడ వచ్చి నిలిచి ఉంటాడట. కాబట్టి ఆ రోజంతా కూడా రామనామ స్మరణ చేయాలి.